తీపి కొరకు మనం పంచదార వాడకాన్ని బాగా ఎక్కువ చేస్తున్నాం. ఒక రోజుకి భారతదేశంలో సగటున వాడే పంచదార 50 నుంచి 60 గ్రాముల మధ్యలో ఉంటున్నది. ఇలా మనం పంచదారని సంవత్సరానికి 21 కేజీలు చొప్పున సగటున భారతదేశంలో ప్రతి ఒక్కరూ వాడుతున్నారని మరి ICMR వారు ఇంకొంతమంది ఇలాంటి సర్వేల ఆధారంగా చెప్తున్న వాస్తవం అన్నమాట. మనకి పంచదార అనేదాన్ని వైట్ పాయిజన్ అని చెప్పటం అందరూ విన్న విషయమే. అంటే డైరెక్ట్ చక్కెర ఇటు పంటికి ఒంటికి అనేక రకాల నష్టాలు కలిగిస్తుంటుంది. కాఫీలో వేసుకునే 2 స్పూన్లు పంచదారనే మానేమంటున్నారు అని అప్పుడు మానేస్తాం. మరి మిగతా వారందరూ అలాంటి షుగర్ వచ్చేదాకా వేసుకుంటూనే ఉంటాం ఆ చక్కెరను. మరి అలాంటి దానివల్ల కొలెస్ట్రాల్ పెరగటానికి, ట్రైగ్లిజరైడ్స్ పెరగటానికి, ఒబిసిటీ రావటానికి, షుగర్ రావటానికి, ఫ్యాటీ లివర్ రావటానికి, బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగటానికి, క్యాన్సర్ ప్రేరకంగా కూడా సైలెంట్గా స్లో పాయిజన్ లాగా వైట్ పాయిజన్ అయిన పంచదార కారణం. అందుచేత ఇన్నేసి కేజీలు పంచదారను మనం జ్యూసుల్లోనూ, సాలడ్స్లోనూ, ఫ్రూట్స్లోనూ, ఇలా స్వీట్స్ తయారీలోనూ అన్నిట్లోనూ పంచదార, పాలల్లోనూ విరివిగా వాడేయటం వల్ల ఇన్ని సమస్యలు కొనుక్కుంటున్నట్టు అవుతుంది. కాబట్టి పంచదారకు ఆల్టర్నేటివ్ లేదా, తీపి తయారు చేసుకోవాలంటే పంచదారే వాడాలా అని ఆలోచిస్తే 5 రకాల ఆల్టర్నేటివ్స్ మీకు ఉంటాయి. 1 ఎండు ఖర్జూరం పొడి వాడుకోండి. బెస్ట్ పంచదారకు ఆల్టర్నేటివ్ ఇది. పొడి పొడిగా వచ్చేస్తుంది పంచదారలాగా, మీకు అసలు ఏ డిఫరెన్స్ లేని బెస్ట్ స్వీట్. 2 తేనె వాడుకోండి కొన్ని లూజ్గా లిక్విడ్గా ఉండే స్వీట్లన్నిటికీ. 3 పండు ఖర్జూరంతో చేసిన పేస్ట్ చేసుకుని వంటల్లో వాడండి, లేకపోతే పండు ఖర్జూరంతో చేసిన డేట్స్ సిరప్ అయినా వాడుకోండి. ఇలాంటి సిరప్ కానీ ఎండు ఖర్జూరం పొడి ది గుడ్ హెల్త్ ప్రొడక్ట్ మన ఫాలోవర్స్ మీకు అందిస్తున్న తెలుసు కదా. అలాంటి ఒరిజినల్ క్వాలిటీ వాడితే కెమికల్ లేకుండా ఉంటుందన్నమాట డేట్ సిరప్ కూడా. ఇక 4 చెరుకు రసాన్ని మరిగించి చెరుకు పానకం చేసుకోండి. లీటర్ చెరుకు రసం పొయ్యి మీద పెడితే 20 నిమిషాల్లో మనకు 1/2 లీటర్ అవుతుంది. దాని ఇంట్లో పెట్టుకుని స్వీట్ కింద చాలా లాభాన్ని ఇస్తుంది, మంచి టేస్ట్ అనమాట ఇది. 5 తాటి బెల్లం, ఈత బెల్లం, అట్లాగే ఆర్గానిక్ బెల్లం, ఇలాంటి బెల్లాలు వాడుకోండి. ఇది కూడా ది గుడ్ హెల్త్ బ్రాండ్, చాలా బాగుంటుంది. ఒరిజినల్ తాటి బెల్లం, ఆర్గానిక్ బెల్లం పొడి రూపంలో, గ్రాన్యూల్స్ రూపంలో కూడా దొరుకుతుంది అనమాట. పిల్లలు బాగా ఇష్టపడే విధంగా కూడా ఇది దొరుకుతుంది. ఈ 5 రకాల ఆల్టర్నేటివ్స్ని పంచదార మాని వాడుకుంటూ ఉంటే కుటుంబ ఆరోగ్యాన్ని, మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవటానికి అవకాశం ఉంటుంది.